నమస్కారాలు। ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ్ రెడ్డి భవన్ లో భారీ ఎత్తున వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది। దీంట్లో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు మరియు నగర పార్టీ అధ్యక్షులు దీపక్ చౌదరి గారు మరియు బాల్సాయి లక్ష్మయ్య గారు, మహిళా అధ్యక్షురాలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తల్లి రావడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది। మహాత్మా గాంధీ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి। ఇక్కడ ఈ భారతదేశంలో గుండు సూది కూడా లేని భారతదేశంలో ఇవాళ పెద్ద పెద్ద విమానాలు, ఎయిర్పోర్ట్లు, ఐటీ కంపెనీలు, ఫార్మాసిటీలు, పెద్ద పెద్ద రంగాలు తయారైనాయి అంటే ఇవాళ అది మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ పుణ్యమని తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే ఇవాళ మోడీ గారు ఏదైతే కుట్ర పన్నుతా ఉన్నారో మన్రేగా గురించి అది చాలా తప్పు। మోడీ గారు మీకేమైనా పథకం పెట్టాలంటే కొత్తగా మీ పేరు పెట్టుకొని ఆ పథకాన్ని అమలు చేయడం తప్ప ఈ పాత పేర్లు తీసేసి నేను ఏదో గొప్పతనం చేస్తా అంటే చాలా తప్పు। మీరు మహాత్మా గాంధీని అవమానించినట్టు అవుతారు। ఇవాళ మహాత్మా గాంధీ గారు ఇవాళ డబ్బులు నోట్ల కట్టల్లో కూడా ప్రతి ఫోటో మహాత్మా గాంధీ గారి ఉంటది, అది ఆలోచించుకోవాలా। చిన్న పిల్లల నుంచి పండు ముసలి దాకా కూడా ఇవాళ మహాత్మా గాంధీ గారిని తలుచుకోని వాళ్ళు ఉండరు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ। కాబట్టి ఈ రోజు ఆ వర్ధంతి ఈ రాష్ట్రంలో కాదు, తెలంగాణ, భారతదేశం మొత్తంలో కూడా ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు। వారందరూ కూడా ఒక దిక్సూచిగా మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు కాబట్టి వారి యొక్క బాటలో మనందరం నడవాలని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు। జై కాంగ్రెస్, జై మహాత్మా గాంధీ।